ఇక సనాతన ధర్మం భారత్లోనే కాకుండా నేపాల్, భూటాన్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, ఫిజీ, సురినామ్ లాంటి దేశాల్లో ప్రధాన మతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల మంది ప్రజల జీవన విధానం ఇది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో జరిగే మహాకుంభమేళా సనాతన ధర్మ వైభవాన్ని చాటుతోందని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాకుంభమేళా సనాతన ధర్మ సారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే ఒక మహోన్నత కార్యక్రమం. మహాకుంభమేళా సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల సంపదను చూపించే అద్భుత ఘట్టం. హిందూ పండితులు చెబుతున్న దాని ప్రకారం మత్స్య పురాణానికి మహాకుంభమేళకు ఒక సంబంధం ఉంది. సాగర మదనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోవడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఈ గొడవలో అమృత కలశం నుంచి చెందిన బిందువులు భారత్లోని 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ 4 ప్రాంతాలు ఏంటంటే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదీ తీరాల్లో ప్రతి 12 ఏళ్లకు కుంభమేళా నిర్వహిస్తారు. ఇలా 12 ఏళ్లకు జరిగే పూర్ణ కుంభమేళా 12 సార్లు పూర్తయిన తర్వాత మహాకుంభమేళా నిర్వహిస్తారు. అంటే ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అద్భుతమైన మేళా.